సరిహద్దుల్లో యుద్ధమంటే తుపాకులు, క్షిపణులు, ట్యాంకులే కాదు, కొన్నిసార్లు ఒకే ఒక్క పదం కూడా యుద్ధాన్ని రగిలిస్తోంది. ఒక్క హెడ్లైన్, ఒక పదప్రయోగం, ఒక కథనం దేశాల మధ్య దౌత్య పోరాటానికి నాంది పలుకుతోంది. ఇప్పుడు అదే జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపే అమెరికా దిగ్గజ మీడియా సంస్థ ది న్యూయార్క్ టైమ్స్ పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ను పాకిస్తానీ కశ్మీర్ గా పేర్కొనడంతో భారత్ తీవ్రంగా స్పందించింది. ఇది కేవలం ఒక వార్తపై అభ్యంతరం కాదని, భారత సార్వభౌమాధికారాన్ని తప్పుగా ప్రతిబింబించే నెరేటివ్ గా అడ్డుకునే దౌత్య చర్య అని స్పష్టం చేసింది. వాషింగ్టన్ డీసీలోని భారత రాయబార కార్యాలయం దృష్టికి వచ్చిన ఈ వార్త వెంటనే దౌత్యపరమైన స్పందనకు దారితీసింది. ది న్యూయార్క్ టైమ్స్ ప్రచురించిన కథనంలో పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ను పాకిస్తానీ కశ్మీర్ గా పేర్కొనడాన్ని భారత్ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రపంచంలో పాకిస్తానీ కశ్మీర్ అనే ప్రాంతమే లేదు, ఉన్నది పాకిస్తాన్ చట్ట విరుద్ధంగా ఆక్రమించుకున్న భారత భూభాగం మాత్రమే అని భారత రాయబార కార్యాలయం స్పష్టం చేసింది. జమ్మూ కశ్మీర్, లడక్ అలాగే పాకిస్తాన్ ఆక్రమణలో ఉన్న కశ్మీర్ మొత్తం భారతదేశంలో అంతర్భాగమేనని మరొకసారి గుర్తు చేసింది. జియో పాలిటిక్స్ లో పదాలు కూడా వ్యూహాత్మక ఆయుధాలే. ఒక ప్రాంతాన్ని ఎలా సంబోధిస్తున్నారన్నదే అంతర్జాతీయ వేదికపై దాని రాజకీయ అర్థాన్ని ప్రభావితం చేస్తోంది. అందుకే పద ప్రయోగాల విషయంలో రాజీ లేదని భారత్ స్పష్టమైన సందేశం పంపింది. ఈ వివాదానికి నేపథ్యం కూడా అంతే ఆసక్తికరం. పీఓకేలో గత కొంతకాలంగా ఆర్థిక సంక్షోభం, పెరిగిన విద్యుత్ ఛార్జీలు, పన్నుల భారం, నిత్యావసర వస్తువుల కొరత, పరిపాలనపై అసంతృప్తితో పెద్ద ఎత్తున నిరసనలు చెలరేగాయి. మీర్పూర్, ముజఫర్బాద్ తదితర ప్రాంతాలలో ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసన తెలిపారు. ఆందోళనను అణచివేసేందుకు భద్రతా బలగాలు రంగంలోకి దిగవ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిణామాలపై వచ్చిన కథనంలో ప్రాంతాన్ని పాకిస్తానీ కశ్మీర్ గా పేర్కొనడమే భారత్ అభ్యంతరానికి కారణమైంది. పీఓకేలో జరుగుతున్న పరిణామాలపై ప్రపంచపు దృష్టి వెళ్లడం ఒక అంశమైతే, ఆ ప్రాంతానికి ఇచ్చిన పేరు మరొక పెద్ద దౌత్య వివాదంగా మారింది. అదే సమయంలో ఆక్రమిత ప్రాంతాలలో ప్రజల హక్కుల పరిరక్షణపై అంతర్జాతీయ సమాజం మరింత దృష్టి పెట్టాలని భారత్ కోరింది. సరిహద్దుల్లో సైనిక ఉద్రిక్తతలు ఎంత ముఖ్యమో అంతర్జాతీయ వేదికపై నెరేటివ్ వార్ కూడా అంతే కీలకం. ఒక పదం, ఒక మ్యాప్, ఒక హెడ్లైన్ కొన్నిసార్లు దౌత్య సంబంధాలలో పెద్ద చర్చకు కారణమవుతాయి. అందుకే ప్రపంచ మీడియాకు భారత్ స్పష్టమైన సంకేతం ఇచ్చింది. కశ్మీర్ విషయంలో భారత అధికారిక వైఖరికి విరుద్ధంగా ఉండే పదజాలాన్ని అంగీకరించబోదని తేల్చి చెప్పింది. మొత్తానికి ఇది కేవలం ఒక వార్తపై వివాదం కాదు, అంతర్జాతీయ రాజకీయాల్లో పదాల శక్తి ఎంత ప్రభావవంతమైనదో మరొకసారి గుర్తు చేసిన సంఘటన. సరిహద్దుల్లో సైనిక అప్రమత్తత కొనసాగుతున్నట్లే ప్రపంచ మీడియా కథనాలపై కూడా భారత దౌత్యం ఇప్పుడు అదే స్థాయిలో అప్రమత్తంగా ఉందన్న సందేశాన్ని ఈ పరిణామం ప్రపంచానికి పంపించింది. That's all for now.